అందరికీ నమస్కారం. మన చుట్టూ మనల్ని నమ్మించి మోసం చేసేవారు ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటారు. వాళ్ళని మనం గమనించకుండా సునాయాసంగా మోసపోతుంటాం. దానికి ఉదాహరణగా ఈరోజు మనం ఆషాఢభూతి అనే ఒక కథని తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఒకడు ఉండేవాడు. అతడు బాగా చదువుకున్నవాడు, అనేక విషయాలు తెలిసినవాడు, చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తుండేవాడు. భక్తుల కథలు, దేవుని కథలు వినిపిస్తూ జీవిస్తుండేవాడు. ఆయన బోధనలు వినడానికి జనులు తండోపతండాలుగా వచ్చేవారు. వారు భక్తితో దేవశర్మకు పండ్లు, ఫలాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు. దేవశర్మ సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు. పండ్లు, ఫలాలు తిన్నన్ని తిని మరికొన్ని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు. డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచుకునేవాడు. ఎప్పుడూ ఆ బొంతను పైన కప్పుకొని కూర్చునేవాడు. ఒకనాడు ఆషాఢభూతి అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఆ సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు. అతడు దేవశర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతన్ని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేయతలతో సేవలు చేయనారంభించాడు. కొన్నాళ్లకు సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది. తానెక్కడికి పోయినా శిష్యుని వదిలి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు గురు శిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్ళారు. మరునాడు తిరిగి తమ ఊరు వస్తున్నారు. కొంత దూరం వెళ్ళగానే ఆషాఢభూతి, గురువుగారు, ఎంతో అపచారం జరిగింది. రాత్రి మనం నిద్రించిన ఇంటి వారి చీపురు పుల్ల ఒకటి నా సంచికి అంటుకొని వచ్చింది. అక్కడ నేను అది గమనించలేదు. ఎంతో ఘోరం జరిగిందో చూడండి. గడ్డి పరకైనా పరుల సొమ్ము పాము వంటిది కదా. పరధనాన్ని కాజేయడం కన్నా పాపం లేదు అని తమ తోటి పెద్దలు చెప్తారు కదా. తమ సెలవైతే నేను ఇప్పుడే వెళ్ళి ఈ సొమ్మును ఆ ఇంటి వారికి ఇచ్చి వస్తానని వెనకకు పరిగెత్తి దారిలో కొంతసేపు గడిపి తిరిగి వచ్చాడు. అప్పుడు గురువుగారు, శిష్యా, నీ బుద్ధి మెచ్చుకోదగింది. ఇతరుల సొమ్ము గడ్డి పోచైనా అంటుకోరాదనే అభిప్రాయం గల నీ వంటి శిష్యుడు దొరకడం నిజంగా నా అదృష్టం అని పొగిడాడు. ఇంతలో సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసుకునే నిమిత్తం దేవశర్మ తన బొంతను, ఇతర సామగ్రిని ఆషాఢభూతి చేతికిచ్చి, నాయనా, వీరిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చో. నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అదే మంచి సమయమని భావించి ఆషాఢభూతి బొంతతో సహా పారిపోయాడు. కొంతసేపటికి దేవశర్మ గట్టుపైకి వచ్చి చూడగా ఆషాఢభూతి కనబడలేదు. శిష్యా, ఆషాఢభూతి, నాయనా, ఆషాఢభూతి, ఎక్కడున్నావు? త్వరగా రారా నాయనా అని అతడు గొంతు చించుకొని కేకలు వేశాడు. ఎంతగా అరిచి గీపెట్టినా, ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియలేదు. మంచివాడని, ఉత్తముడని శిష్యుని నమ్మి ఎన్నాళ్ళ నుండియో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గునికి అప్పగించానే అని దేవవర్మ ఎంతో దిగుంచాడు. ఆషాఢభూతి వంటి నమ్మక ద్రోహులంటారని లోకంలో, కాబట్టి త్వరపడి ఎవరినీ నమ్మరాదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. తాడెక్కేవాడికి తలదన్నేవాడు ఉంటాడు. దానము భోగము ఎరుగని లోభివాడు కూడబెట్టిన ధనం చివరకు దొంగల పాలై తీరుతుందని ఈ కథ యొక్క సారాంశం. ఇలాంటి ఆషాఢభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకసారి వస్తూనే ఉంటారు. దీన్ని గమనించి మనం అప్రమత్తత అయి మెలగాలని కోరుకుంటూ ఈ కథ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.